అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం బాబు చంద్రహాస్ వాడిన బూతు పదాలు, దాని మీద విశ్లేషణలు, వారి వారి అభిప్రాయాలు, వాళ్ళు తిరిగి బూతులు తిట్టడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ముందుగా నేను వాటి గురించి మాట్లాడతాను. బూతులు మాట్లాడడం అనేది పబ్లిక్ గా నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే తప్పే. డెఫినెట్ గా దాన్ని ఎంకరేజ్ చేయను. అండ్ ఇది ఫంక్షన్ లో ఆ రోజు నేను సగం పాట అయిన తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత పాట అయిపోయిన తర్వాత మా బాబుతో చెప్పడం జరిగింది, నాన్న ఇలాంటివి పబ్లిక్ గా వాడకూడదంటే, సరే డాడీ నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ అని చెప్పారు. అది ప్రైవేట్ గా చెప్పడం జరిగింది, నాట్ పబ్లిక్ గా. సో బాగుంది, అక్కడితో అయిపోయింది అది. బట్ అది లైవ్ కాబట్టి లైవ్ కొన్ని ఛానల్స్ లో వెళ్ళిపోయింది. బట్ అప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, ఒక 1000 పీపుల్ ఉండుంటారు మొత్తం చూసిన వాళ్ళు. దాన్ని ముక్కగా కట్ చేసి మిగతా వాళ్ళు కెమెరాల ముందుకొచ్చి ఇది వినండి అని చెప్పి వినిపించారు. నా విన్నపం ఒకటే, మీరు తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆ ఇదిలో పడి మనం ఇంకో తప్పు చేస్తున్నాం, ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం వినకూడని మాటల్ని. అది చేయకుండా ఉంటే బాగుండి అనిపించింది. నేను ఓకే, మనం బాధ్యతగా ప్రవర్తించాలి అని అనుకున్నప్పుడు సమాజం పట్ల ఎక్కువ మందికి ఇది వినకూడదు, ఎక్కువ మంది వింటే పాడవుతారని ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్లీ మనం వీడియో ముందు వినిపించడం అనేది అవసరం లేదు. దానికి లీగల్ గా మనం ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకోవచ్చు, మనం ఎలా బుద్ధి చెప్పాలో చెప్పొచ్చు, ఇదంతా చేయొచ్చు. ఆ వీడియో చూపించి మాట్లాడడం ఒకటే కాదు, దాంట్లో 2-3 బూతులు ఉంటే మనం 20-30 బూతులు మాట్లాడుతున్నాం, 100 బూతులు మాట్లాడుతున్నాం. దయచేసి మేల్కోండి. సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే ఒక ఉద్దేశంతో బయలుదేరి సమాజానికి ఇంకా నష్టం చేస్తున్నామేమో, అది ఆలోచించండి.